బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కోసం చూస్తున్నారా? అయితే వచ్చేసేయండి. ఇవాళ నేను డాండనోంగ్ మార్కెట్‌కి వచ్చేసాను. ఇక్కడ మనకి కావాల్సినవన్నీ అండర్ వన్ రూఫ్ దొరుకుతాయి. ఎక్సెప్ట్ గ్రోసరీస్ అనమాట. సో, ఇవి దాని ఓపెన్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్. సారీ, ఏ రోజులు ఓపెన్ ఉంటాయో చెప్పేస్తున్నారనమాట. ఎంట్రీ తోటే నేను వెజ్జీస్ దగ్గరికి వెళ్ళాను. సో స్టార్టింగే వెజ్జీస్ చాలా స్టాల్స్ ఉన్నాయి. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైమ్. సో ఏ వెజ్జీస్ కింద అయినా దాని రేట్స్ ఉంటాయి కానీ దాని పేర్లు ఉండవు. సో మీకు వెజ్జీస్ తెలియకపోతే తెలుసుకొని మరీ రావాలి, గుర్తుపట్టలేకపోతే. అండ్ ఇక్కడ నాకైతే ఈ ప్లేస్ మొత్తం చూస్తే ఏ జనరల్ బజారో లేకపోతే అమీర్పేట, కోటి స్ట్రీట్ షాపింగ్సే గుర్తొచ్చాయి అన్నమాట నాకైతే. సో దీని తర్వాత ఇక్కడ ఫ్రెష్గా నట్స్ అమ్ముతున్నారు. ఇవి కూడా బయట దానికంటే కంపేర్ చేస్తే తక్కువే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది నట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనం ఇండియన్స్ యూజ్ చేసే చనాదాలు, ఇలాంటి రాజ్మా ఇలాంటివి కూడా అమ్ముతూ ఉన్నారు. మీకు ఇక్కడ కావాలి అంటే టేస్టింగ్కి కూడా కొన్ని శాంపిల్స్ ఇస్తారు. అవి టేస్ట్ చేసేసి కొనుక్కోవచ్చు. నేనైతే ఇక్కడ రోస్టెడ్ క్యాష్యూస్, హనీ క్యాష్యూస్ తీసుకున్నాను. అవి బాగున్నాయి. అండ్ అలాగే పీనట్స్ కూడా. అండ్ ఇక్కడ నాకు ఒకటి కనిపించింది. అదేంటంటే మన ఇండియన్ రెసిపీ గార్లిక్ మురుకు. చూసారా, వీళ్ళు మన రెసిపీస్ కూడా కాపీ కొట్టడం అన్నీ స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ పల్లీలు ఎలా రోస్ట్ చేస్తారు అనేది అక్కడ మెషిన్లో కనిపిస్తుంది, చూసారా? అలా చేస్తారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ ఎలా చేస్తున్నారని చూసాను. ఈ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కావాల్సిన బట్టలు, షూస్, యాక్సెసరీస్, ఇలా గ్యాడ్జెట్స్ చాలా స్టాల్స్ ఉన్నాయి ఈ లోపలికి వెళ్తే. నాకైతే ఇక్కడ పిల్లల బొమ్మలు చాలా నచ్చాయి. నాకు అప్పుడప్పుడే అర్థమైంది, మెల్బోర్న్ నుంచి వస్తుంటే ఎవరైనా మీకు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు అంటే మేబీ ఇలాంటి ప్లేసెస్ నుంచేనేమో. సో ఏదైనా కొనాలి అనుకుంటే మీరు క్వాలిటీ చూసుకొని కొనుక్కోవాలి. కొన్ని అయితే క్వాలిటీ యావరేజ్గా ఉన్నాయి, ఇంకొన్ని అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ బార్గెనింగ్ లాంటివి మాత్రం అస్సలు చేయకండి. చేసినా కూడా అది పనికిరాదు. ఎవరు మన బార్గెనింగ్ని పట్టించుకోరు. నేను ఇక్కడ కొన్ని ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ ట్రై చేశాను. నాకైతే లాస్ట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. అదే వైట్ కలర్ది. కానీ దాంట్లో నాకు వేరే కలర్ కావాలి అన్నాను, లేదు అన్నారు. సో సరే కదా అనేసి కొనలేదు, అక్కడే పెట్టేశాను. నెక్స్ట్ టైం వేరే కలర్ వస్తుంది అనేది అప్పుడు వచ్చి మళ్ళీ కొంటాను అన్నాను. ఇది మా ఇంటికి జస్ట్ 30 మినిట్స్ దూరంలో ఉంది ఈ ప్లేస్ మొత్తము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీకెండ్ టైంపాస్ కావాలి అంటే వెళ్ళిపోవచ్చు. అండ్ మనందరికీ ఫేవరెట్ చూసారా, జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకు ఒక్కో డ్రెస్కి ఒక్కొక్కటి కొనేసుకోవాలనిపించింది, కానీ కష్టం. ఏ ఏ ఏ ఇది మనందరికీ ఫేవరెట్ నైటీస్ అనమాట. ఆస్ట్రేలియాలో నైటీస్ ఇలానే ఉంటాయి. అవి కూడా బడ్జెట్లో ఉన్నాయి. నాకైతే ఈ షాప్ చూస్తే ఎప్పుడూ మా అమ్మాయి గుర్తొస్తుంది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి షాప్స్ ఉంటాయి, దాంట్లోకి దూరిపోద్ది. మా అమ్మ కనుక మెల్బోర్న్ వస్తే నేను ఖచ్చితంగా ఈ స్టోర్కే తీసుకెళ్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఇంతసేపు తిరిగాక అలసిపోతాం కదా. సో డే ఎండింగ్ మాత్రం ఒక ఫ్రెష్గా చేస్తున్న షుగర్ కేన్ జ్యూస్ తాగేసేసి అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. మీకు కూడా ఆస్ట్రేలియా గురించి ఇంకా అప్డేట్స్ కావాలి అంటే ప్లీజ్ డూ ఫాలో ఆస్ట్రేలియా అల్లరి.